అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపించి ఉప ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిన పిఠాపురం ఆడపడుచులకు చీరలు ఇస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం పిఠాపురంలోని శక్తిపీఠం శ్రీ పురుహూతిక అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం పూజలు నిర్వహించి పసుపు కుంకుమ చీర ప్రసాదంగా అందిస్తారు. ఇది చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం పిఠాపురం ఆడపడుచులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీరలు అందిస్తున్నారు. ఇందుకోసం మొత్తం 12,000 చీరలను పవన్ కళ్యాణ్ పంపించారు. పవన్ కళ్యాణ్ ఫోటో, జనసేన లోగోతో ఉన్న సంచిలో పసుపు కుంకుమ చీరను ఉంచి ఆ బ్యాగ్ను ఒక్కో మహిళకు అందించనున్నారు. శ్రావణ శుక్రవారం పూజలకు హాజరై పసుపు కుంకుమ చీరలు అందుకునే ఆడపడుచులకు గురువారం ఆలయం వద్ద టోకెన్లు అందించారు. మహిళలు బార్లు తీరి టోకెన్లు తీసుకున్నారు. శుక్రవారం 3 బ్యాచ్లుగా పూజలు నిర్వహిస్తారు. ఆ పూజల్లో పాల్గొనే వారికి పసుపు కుంకుమతో కూడిన చీరను అందిస్తారు. శివాయ. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ కుకుడేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 30వ తేదీన అంటే శుక్రవారం రోజున సామూహిక శ్రావణ శుక్రవారాలు పూజలు తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సామూహిక శుక్రవారాలకి సుమారుగా ఒక 4,500 నుంచి 6,000 మంది వరకు ముత్తైదువులు వచ్చి ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటారని మేము దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ ముత్తైదువులకి ఆ పూజా కార్యక్రమానికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా దేవస్థానం నుండి ఉచితంగా మనం సప్లై చేస్తామండి. అలాగే ఆ సందర్భంగా వచ్చినటువంటి ఆ మహిళా భక్తులందరికీ కూడా అవసరమైనటువంటి తాగునీటి సదుపాయం కానీ, నీడ కానీ, ప్రసాదం కానీ అన్ని సదుపాయాలను కూడా మేము పూర్తి చేయడం జరిగింది. మహిళలకు కూడా బాత్రూమ్ సౌకర్యాలన్నీ ఉన్నాయండి. కోనేరు అవతల మనకి ఒక 12 బాత్రూమ్లు ఉన్నాయండి, టాయిలెట్స్ ఉన్నాయి సార్. ఈ పక్కన కూడా ఉన్నాయండి, ఇటు ఉన్నాయి, అటువైపు కోనేరు అవతల ఈ పూజా కార్యక్రమానికి వచ్చేటువంటి ఈ మహిళా భక్తులందరికీ కూడా ఉదయం 5 గంటల నుంచి ప్రతి 2 గంటలకి ఒక బ్యాచ్ కింద ఒక్కొక్క బ్యాచ్కి ఒక 1,500 చొప్పున మేము ఈ పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని యాడ్ చేస్తాం.